నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ పిఠాపురం ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం గెలిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళటం, పర్యటన చేయటం పిఠాపురంలో జరిగింది. సుమారుగా 70,000 పైచీలకు మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రాక డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎంతో సంబరాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చే ఉంటుంది. ఎందుకంటే గెలిపించుకున్నారు. మరి ఆయన పర్యటన ఏ విషయాల మీద చర్చించి ఉంటారు, ప్రజల్లోకి వెళ్ళడానికి గల కారణం, అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఆయన నాకు ఎటువంటి జీతము వద్దు అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఎలా చూడొచ్చు సార్ ఈ అంశాలు? నేను ఎప్పుడు నా తాలూకు భావన వేరుగా ఉంటుందమ్మా. నా ఆలోచన ఏంటంటే ₹1 జీతం తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు కూడా నేను జీతం తీసుకుని ఏదో ప్రకటిస్తాడు. బట్ ఎందుకంటే ప్రజాసేవే నాకు ముఖ్యం అనుకుంటా. అది పాత డైలాగ్ అయిపోయింది నా దృష్టిలో. మొదట బాగా చెప్పాడు, నేను జీతం తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానంటే జీతం తీసుకున్న ప్రతిసారి కూడా ప్రజల తాలూకు కష్టం నాకు తెలియాలి, దాన్ని ఆస్వాదించాలంటే ఈయనకి బాగా చెప్పాడు అనుకున్నాను. మళ్ళీ ₹1 కూడా జీతం తీసుకున్నట్టే ఏం అమాయకులు కాదు కదా మీరు. మీకు అన్ని కార్లు కానీ ఫ్లైట్లు కానీ మీకు అన్ని వనరులు ఉంటాయి. మీకు జీతం తీసుకుంటారు తీసుకోలేదంటే ఇది ఎవరి మనస్సాక్షి వాళ్ళు తెలిసిపోతుంది. ప్రజలు అమాయకులు కాదు. కానీ అక్కడ నేను జీతం తీసుకోనని చెప్పడం అందరిలాగా మీరు చెప్పారు. పవన్ కళ్యాణ్ నాకు కనబడి లేకపోతే ఇక సంబరాలు వద్దన్నాడు. ఆ సంబరాలు వద్దంటే కొంచెం మనోభావాలు దెబ్బతింటాయి జనసేన. ఎందుకంటే ఇది ఒకరోజు పండగ కాదు, 14 సంవత్సరాల పాటు నిరీక్షణకి ఫలం కదా. ఇప్పుడు పండుగ చేసుకోవద్దంటే ఎలాగవుద్ది? పండుగ నాడు అప్పు చేసైనా పండుగ చేసుకుంటాం, అంతే కదా. నాకు పండుగలు నచ్చమంటే మిగతా తాత అమ్మమ్మ తప్పేస్తారు కదా. మరి పండుగ పూట కూడా ఒక గుడ్ర తీసుకోవట్రా అంటారు కదా. అలాగా ఈ పండుగ ఈ సంబరాలు వద్దని చెప్పడం కూడా అది అంటే అది తెలియదు. ఆయన అంటే మనసులో ఉన్న మాట చెప్పినప్పుడు కూడా అది కొంచెం మరి ఎన్నో సంబరాలకి ఇప్పుడు ఆయన నడుస్తున్న దారంతా పూలబాట వేశారు. ఒక 400 గజాలు దూరం పూలతో పరిచేశారు, రెడ్ కార్పెట్ వేశారు అన్నమాట పువ్వులతో. అది అట్లా వాళ్ళ తాలూకు అభిమానం. అది ఈయనకి ఇష్టం ఉండదు. అది ఇష్టం అంటే ఆయన పూల మీద నడిపిద్దాం అని చెప్పేసి వేశారు వాళ్ళు. అట్లాంటి వాటిని తిరస్కరించడం నాకు కొంచెం అది కరెక్ట్గా పోవటం లేదేమో అనిపించింది. తర్వాత అన్నం రోజునే ఆవకాయ తినేసినట్టుగా ఇంకా బాగా ఇప్పుడు మంత్రిగా అయ్యారు. ఇది ఫస్ట్ విజిట్. అంటే నేను అన్ని సమీక్షలు చేస్తున్నాను, అన్ని ఆలోచిస్తున్నానని కాకుండా ముందు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత ఫస్ట్ రావాల్సింది మీ అమ్మ దగ్గరికి కదా. అలాగే ఫస్ట్ క్లాస్ పాస్ అయిన తర్వాత మిగతా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరిని కలుసుకొని ఇంటికి వస్తే అమ్మకు కొంచెం కోపం వస్తుంది. అలాగే పిఠాపురం అమ్మలాంటిది. ఆయన గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కుప్పం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు ఇక్కడికి. అదొకటి వారు కుప్పం అంటే పిఠాపురంలో ఉన్న ప్రజల్ని కలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పండుగ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ₹1 ఖర్చు పెట్టనివ్వను అంటే అది అంత నిజాయితీగా మాట్లాడితే ప్రజలకి కూడా ఎక్కదు. అయితే ఇక పిఠాపురంలో మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో అందులో పెన్షన్ ఒక వాగ్దానం, అది మీరు ఇస్తున్నారు, మీ చేతులతో ఇప్పిస్తున్నారు, సంతోషం. 1. 2, పిఠాపురానికి మీరు ఆధ్యాత్మిక యూనివర్సిటీగా చేస్తూ ఉన్నారు, దాని మాట ఏమిటి? పిఠాపురానికి ప్రాపర్ రోడ్లు లేవు, రోడ్లు వేస్తూ ఉన్నారు, అదొకటి. పిఠాపురానికి కాలువలు లేవు, కాలువలు సక్రమంగా ఉండేలాగా చేస్తా ఉన్నారు. అంటే ఇస్ ఇట్ నాట్ సో ఎర్లీ దీని గురించి ఇంత ఫాస్ట్ గా అప్పుడే అయిపోవాలి అనుకోవటం, లేకపోతే ఓన్లీ మాట్లాడటం గురించి అడుగుతున్నారు? అంటే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చేస్తానని చెప్పాడు, కానీ చేసిన తర్వాత చెప్తే బాగుంటుంది. అవన్నీ మన లోకేష్ ఎర్ర డైరీ పట్టుకున్నట్టు ఆ మొత్తం అందరు కలిసే 10 మంది బుర్రలో ఉంచుకోలేమా? ఇదిగో ఎర్ర డైరీ అంటే, ఇక్కడ ఇదిగో నల్ల డైరీ అంటున్నాడు ఒకడు పసుపు డైరీ అంటే. ఇలాంటి కొన్ని మాటలు పెద్దవాళ్ళు సెలబ్రిటీస్ మాట్లాడితే విమర్శల పాలైపోతారన్నమాట. ఒక మాట నచ్చింది, నేను అనుకున్న కార్యక్రమాలన్నీ, నేను చేస్తానన్న కార్యక్రమాలన్నీ నేను చేసినట్టయితే, జయించినట్టయితే అప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా
నేను ఒప్పుకుంటాను అన్నాడు. అయితే అంతవరకు బాగానే ఉంది. నువ్వు పిఠాపురం ఏంటి, ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి, దాన్ని కూడా అప్పుడే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే ఈ కార్యక్రమం ఎలా చేస్తావు? అది కొంచెం పరిణితి చెందాలేమో అనిపించింది నాకు. నిజాయితీగా ఉండటం కూడా మరి తప్పుగా చిత్రీకరించే పరిస్థితి ఉంటుందా? అంటే ఏ రాజకీయ నాయకుడు ఇలా ఉండకపోవటం, అది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉండటం, నిజాయితీగా ఆయన మనసులో ఏదనిపించిందో అదే చెప్పటం అనేది తప్పుగా చూడాలి అని అంటారా? తప్పుగా చూడడం కాదు, మీరు కార్యాచరణలో చూపించండి. మీ తాలూకు భాగం ఏంటంటే మీ తాలూకు విజయంలో ఒక భాగం సెలబ్రేషన్స్ జరుపుకోండి. అప్పుడే కదా ఆయన వస్తే ఎంత వైభవం. ఈ పబ్లిసిటీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడండి? ఇప్పుడు ఈ జనం అంతా హోరెత్తిపోతుంటే మొత్తం రాష్ట్రం అంతా హోరెత్తిపోతుంది. నేషనల్ న్యూస్ తీసుకుంటుంది, వేస్తుంది, ప్రపంచంతో వ్యాప్తం అవుతుంది. ఎవరు లేకుండా దొంగచాడికి వచ్చి వెళ్ళిపోయినట్టు దీని గురించి రాసేవాడు ఎవడండి? చేయడు కదా. దానికి వ్యతిరేకమని చెప్పుకున్నప్పుడు కూడా రేపు పొద్దున్న బొకే ఇస్తారు, అందుకూడా షాలు ఇస్తారు, వేసుకొని అంటే అక్కడే మొదలవుతుంది అన్నమాట. అది తెలుసుకోవాలి. ఆయన సెలబ్రేషన్స్ జరుపుకోవాలి, ఆయన అనుకున్నటువంటి ఆయన ఇచ్చిన వరాలు నెరవేర్చుకోవాలి, దానికి సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలన్నమాట. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ పంచాయతీరాజ్లో కానీ ఎక్కడ కానీ డబ్బులు లేవని చెప్పాడు. అందుకే నేను జీతం తీసుకోవటం లేదని చెప్పాడు. అంటే పంచాయతీరాజ్లోనో ఇంకెక్కడలోనో మీ తాలూకు సంబంధిత డిపార్ట్మెంట్లో డబ్బులు లేవంటే డబ్బులు ఎందుకుంటే అయిపోతాయి. అంటే మీ ఖజానాలో డబ్బులు లేకపోవడం కాకుండా మిగతా అప్పులు తెచ్చుకోవడానికి కూడా వీలు లేకుండా అప్పులు చేశారు. మద్యం మీదేమో 40,000 కోట్లు అప్పు చేశారు. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేశారు. ఇలా ఉన్నప్పుడు వాట్ ఈజ్ ద రెమెడీ అని ఆలోచించుకోవాలి. మరి ఈరోజు 1వ తారీఖు ఇస్తా ఉన్నారు పెన్షన్లు, ఎలాగిచ్చారు మీరు? అంటే కేంద్రం నుంచి ఒక 15,000 కోట్లు వచ్చాయి. అలాగే ఏర్పాట్లు చేసుకోవడాన్నే రాజకీయం అంటారు. అయ్యో డబ్బులు అయిపోయింది, ఎలా ఉంది? డబ్బులు అయిపోతే డబ్బులు వచ్చే మార్గం మీరు చూసుకోండి. అలాగని ప్రజలు ఎత్తిన భారం పడకుండా ఉండే మార్గాన్ని ఇప్పుడు చూసుకోండి. తర్వాత ప్రజల్ని మీరు ఇంతకాలం ఎలాగైతే ఆనందపరిచారో, ప్రజలు గుండెల్లో ఇంతకాలం ఎలాగైతే ఉన్నారో, ఇప్పుడు ఎంతోమంది కొన్ని లక్షలాది మంది ఆయన చూడడానికి రెడీగా ఉన్నారు. చుట్టాల్లాగా పిఠాపురం వచ్చేసి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతే ఎంత డిసప్పాయింట్ అవుతాడు. ఆ మినిస్టర్ అవగానే పోజు పడుతున్నాడు అంటారు. అది నెగిటివ్ అయిపోతుందమ్మా. నేను 4 రోజులు బట్టి చుట్టాలు ఇంట్లో కూర్చొని ఆయన వస్తారని చూస్తున్నట్టయితే అప్పుడు 20వ తారీఖు వస్తామన్నాడు. అప్పటి నుంచి కూర్చున్నారు. వీళ్ళు ఏమైపోతారు? అందువలన అట్లాంటివి కాకుండా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఒకటి సాధ్యాసాధ్యాలు చూసుకొని వాగ్దానం చేయాలి. ఏమాత్రం మీకు సాధ్యపడినా ఒక శ్వేతపత్రం, ఇగో మాకు అందిన డబ్బు ఇది, మీకు చేస్తున్న పని ఇది, ఎప్పటికప్పుడు చెప్పేస్తే తప్పే ఉంది? తప్పలేదు కదమ్మా. మరి అన్నదాన క్యాంటీన్లు అన్నారు, అది స్టార్ట్ అయిపోయి బస్సులు 1వ తారీఖు నుంచి బస్సుల మీద మేము సర్వే చేస్తాం, ప్రారంభిస్తూ ఉన్నారు. దానికి కొన్ని కండిషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అందరికీ ప్రయాణం కాకుండా కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. అలాంటి మీరు ప్రభుత్వం తాలూకు సహాయ సహకార కార్యక్రమాలు ఎవరికైనా పేదలకే ఇవ్వండి. అది అంతేగాని 100 ఎకరాలు ఉన్న భూమికి ఏమో మీరు రైతు బంధు ఇస్తే వాడికి ఎందుకు? వాడికి అంటే ఎకరానికి 2 లక్షలు, 100 ఎకరాలకు అంతే 2 కోట్లు అయిపోయింది కదా. ఆయనకి ఇచ్చేస్తానుగా ఉంది. 1 ఎకరం ఉండి ఆ ఎకరం మీద ఏమో ఒక 50,000 అప్పు చేసి మొత్తం ఎకరం పొలం పోయింది, అప్పు మిగిలిపోయింది, వడ్డీలు పెరిగిపోతున్నాయి. వాడికి ఇవ్వండి. అటువంటి స్క్రూటినైజ్ చేసి కొంచెం తెలివితేటలు ఉపయోగించి మీరు నవ్వుతూ పరిపాలించండి, ప్రజల్ని కూడా నవ్వుతూ ఉండేలా చేయండి అని చెప్పి నాకు ఈరోజు మార్నింగ్ నుంచి పవన్ కళ్యాణ్ తాలూకు స్పీచెస్ ఇవన్నీ విని అక్కడ ఏంటంటే ప్రజల తాలూకు సమూహాన్ని ఖండిస్తున్నారు. అది నాకు నచ్చలేదు. ప్రజలు వాళ్ళే కదండి ఓట్లు వేస్తారు. వాళ్ళ మనసులో మనం ఎక్కడో అక్కడ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళ ఆనందానికి మనం అడ్డుకట్టు వేయకూడదు. అది నేను చెప్పదలుచుకున్నాను. అనుకున్న విధంగానే ప్రజలు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది జరగాలి, వాళ్ళకి సంక్షేమం అనేది ఖచ్చితంగా అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్షేమంతో పాటు శాశ్వత ప్రయోజన కార్యక్రమాలు అంటే డెవలప్మెంట్. ఒక 4 పరిశ్రమలు తెచ్చారనుకోండి ఆయన ఫ్రెండ్స్ ద్వారా 40,000 మంది పనిచేస్తారు. 4 లక్షల మంది వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు అక్కడ బతుకుతారు.